Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి వీడియో చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు ఒక 2 to 3 టైమ్స్ ఈ కాలేజీ గురించి చెప్పాను నోటిఫికేషన్ పడ్డప్పుడు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ఏంటనేది వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కొంచెం మీరు పూర్తిగా చూసినట్లయితే కొంత సిఎస్సి ఏఐ గురించి కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అవకాశం ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఎందుకు మళ్ళీ నేను ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీకు వీడియో చేస్తున్నాను ఈరోజు అంటే, ముఖ్యంగా ఆల్రెడీ నేను ఈ ఆల్టా స్కూల్ ఆఫ్ గురించి మీకు చెప్పాను. డిఫరెంట్ ఏరియాస్లో ఇండియాలో మనకి పూణే, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు అలాంటి ఏరియాస్లలో ఈ క్యాంపస్ ఉందని మీకు చెప్పడం జరిగింది. కానీ చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ అప్పుడు హైదరాబాద్లో లేవా సార్ ఇలాంటి కాలేజ్ని అడిగారు అనమాట. కానీ అప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను నేను, వీలైతే కొంత హైదరాబాద్లో కూడా చూడండి అన్నప్పుడు మేము ప్లానింగ్లో ఉన్నాం సార్ అని చెప్పారు. నాకు నిన్న వాళ్ళు మెయిల్ పంపించారనమాట. సార్ వీఆర్ స్టార్టింగ్ ఎట్ హైదరాబాద్, ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మేము హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాం సార్. నాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అనుకున్నట్లయితే, మీ అందరికీ నేను చాలా కాలేజ్ గురించి చెప్పాను. ఈ కాలేజ్ గురించే కాదు, చాలా న్యూ ఏజ్ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, మీకు తెలియాలి కాబట్టి. కొన్ని కాలేజెస్ అనేవి ఏంటంటే ఫీజెస్ అనేవి కొంత హై ఉన్నాయి. 20 lakhs to 28 lakhs వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ కాలేజీ నేను ఏదైతే ఎట్లా తెలుసుకున్నానంటే, కొంత తక్కువ ఫీజులో అందుబాటులో ఉండి, కొంత టెక్నాలజీ దగ్గరగా సిలబస్లో ఉంటూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి కాలేజ్ ఏమైనా ఉందా అని సర్చ్ చేసినప్పుడు నాకు దీని గురించి తెలిసినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వీడియోస్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎంచుకునేటువంటి ఏరియాని బట్టి 10 lakhs to 14 lakhs వరకు ఫీజు ఉంటుందన్నమాట. మనం హైదరాబాద్లో ఈ ఇయర్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి కొంత తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో కొంత వీళ్ళు ఇచ్చేటువంటి బ్రాంచ్ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ బీటెక్ అనమాట. అలానే ఒక ఏదైతే మనకి యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజ్ ఉంటుందో, మనకి జేఎన్‌టూ హైదరాబాద్కి కానీ, ఉస్మాన్ యూనివర్సిటీకి కానీ వీళ్ళు ఎంచుకున్న కాలేజ్ ఏదైతే అఫిలియేట్ ఉంటుందో ఆ యూనివర్సిటీ నుంచే మీకు సర్టిఫికేట్ వస్తుంది. బట్ వీళ్ళు మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తారనమాట. ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి కాకుండా వీళ్ళు ఏదైతే కాలేజ్లో మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో అక్కడ ఆ కాలేజ్ నుంచి మీకు బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది. వీళ్ళు మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ మొత్తం కూడా సిలబస్ అంతా వీళ్ళు రెడీ చేస్తారు. అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో అనమాట. వీళ్ళ ఫీజు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ ఎందుకు ఇక్కడ చూజ్ చేసుకోవాలి, ఈ ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంది అనుకున్నట్లయితే, నార్మల్గా కరిక్యులం అనమాట. ఈ రోజున గత కొన్ని సంవత్సరాలుగా కూడా మనం ఏంటంటే సిలబస్ అనేది, టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతా ఉంది. మన సిలబస్ అనేది అక్కడే ఉంది. బట్ ఇప్పుడు అటానమస్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు కొంత చేంజ్ చేస్తున్నప్పటికి కూడా ఇంకా త్వరగా చేంజ్ చేయాలంటే వాళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. వీళ్ళ కరిక్యులం తీసుకున్నట్లయితే మొత్తం కూడా 100% ఏఐ ఇంటిగ్రేట్ అనమాట. సో ఏఐ ఫస్ట్ కరిక్యులం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళది వచ్చేసి మనకి కోడింగ్ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. అంటే ఏదైతే మనకి ఈ రోజున ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటే తప్ప బయట మనకి ఆపర్చునిటీ వచ్చి లేవు. ఇండస్ట్రీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి డే 1 నుంచే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీయో, డ్రాయింగో కాకుండా మొత్తం డే 1 నుంచి మీకు కోడింగ్ సబ్జెక్ట్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొంత ఏదైతే ఇండస్ట్రీలో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళైతే ఉంటారో, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, సో అటువంటి వారితో ఇక్కడ మీకు మెంటర్స్గా 50+ ఇండస్ట్రీ మెంటర్స్ వీళ్ళతో టైప్ ఉంటారనమాట. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఇటువంటి కాలేజ్ అంటే ఈ ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో. దాంతోపాటు ఇక వచ్చేసరికి మీకు ల్యాబ్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కంప్యూటర్ ల్యాబ్స్ కదా. నార్మల్గా మన కాలేజ్లో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటాం, దాంట్లో కూడా ఒక 2 hours ఇస్తారు. బట్ ఇక్కడ మీకు ల్యాబ్స్ అనేవి 24/7 మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదొక మీకు ఉంది. అండ్ వీళ్ళ హైరింగ్ పార్ట్నర్స్ కూడా మీకు దాదాపు 1000+ హైరింగ్ పార్ట్నర్స్ని వీళ్ళు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు అన్నమాట. ఎందుకంటే ప్లేస్మెంట్స్కి రేపు ఏమైనా ఇబ్బంది లేకుండా మీ కెరియర్ అనేది చాలా మంచిగా లాంచ్ అయ్యే విధంగా. దాంతోపాటు కొంత సెలక్షన్ ప్రాసెస్ కూడా వీళ్ళు ఏంటంటే కొంత చూసి సెలెక్ట్ చేస్తారన్నమాట. అందరికి కాకుండా వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో కొంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది టాప్ 5% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ కరిక్యులం కూడా నేను చూసి కొంత నాకు పంపించండి, మీరు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో మీరు ఏం చెప్తారన్నప్పుడు కొంత బ్రీఫ్గా నాకు పంపించారు వాళ్ళు. ఫస్ట్ ఇయర్లో మనం తీసుకున్నట్లయితే ఒక స్టూడెంట్ని నువ్వు ఏ విధంగా తయారు చేస్తారంటే, స్టూడెంట్ టు బిల్డర్ అనమాట. అంటే ఏదైతే మనం ఫస్ట్ ఇయర్లో కావాల్సిన బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయో, HTML కావచ్చు, CSS, జావాస్క్రిప్ట్, వీటన్నిటి యొక్క అప్లికేషన్స్ స్టూడెంట్స్కి నేర్పిస్తారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకి బిల్డర్ టు డెవలపర్ అనమాట. కొంత మన డేటాబేస్, APIs ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటిలో కొంత స్టూడెంట్ని ఇంకా డెవలపర్గా కొంత ట్రైన్ చేస్తారు. దీంతో పాటు సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్లో తీసుకున్నట్లయితే
ఏఐ డెవలపర్ టు ఏఐ ఇంజినీర్గా స్టూడెంట్స్ని వీళ్ళు ట్రైన్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇక్కడ, సో డెవాప్స్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ లాంటి వాటిలో ట్రైన్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ ఇయర్లో ఏఐ ఇంజనీర్ టు ఇండస్ట్రీ ప్రొఫెషనల్, అంటే ఏఐ ఇంజనీర్ నుంచి ఇండస్ట్రీ కావాల్సినటువంటి ప్రొఫెషనల్ స్టూడెంట్ని ఎలా రెడీ చేయాలో అలా వీళ్ళొక రోడ్ మ్యాప్ పెట్టుకున్నారు అనమాట. 4 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఎలా నేర్పించాలో అలా వీళ్ళు పెట్టుకున్నారు అనమాట. అండ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినా అండ్ వీళ్ళ కాలేజెస్ కూడా ఎలా ఉంటాయంటే, ఈ న్యూ ఏజ్ కాలేజ్లో స్పెషల్గా అల్టా కాలేజెస్లో చూసినట్లయితే వీళ్ళ క్లాస్ రూమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నేను చాలా కాలేజ్ వెళ్ళి చూసి వచ్చాను, వీళ్ళది కూడా చూశాను నేను. సో అదే క్యాంపస్లో ఉన్నప్పటికి కూడా వీళ్ళ క్లాస్ రూమ్స్, వీళ్ళ ల్యాబ్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇవి మీకు ఆల్రెడీ వీళ్ళకి అదర్ క్యాంపస్లో ఉన్నటువంటి వీళ్ళ కాలేజ్ అనమాట. చూడండి, ఇది ఏ ఫౌండరీ అంటారు. అదేవిధంగా హాస్టల్ లైఫ్ అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, అంటే క్లాస్ రూమ్స్, ఏ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇట్లా కొంత ఎవరైతే ఉన్నారో జంజీ ఇప్పుడు వాళ్ళ దగ్గరగా ఉంటాయి అనమాట. అంత ఏసీ క్లాస్ రూమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఫౌండర్స్ కూడా మీరు చూసుకోండి, ఇక్కడ ఫౌండర్స్ కూడా మీరు ఎవరు దీని బ్యాక్గ్రౌండ్ అనుకున్నట్లయితే ఆశిష్ ముంజాల్, సో ఇతను కూడా ఫౌండర్ అనమాట. నెక్స్ట్ వచ్చి హర్షిత్ అగర్వాల్, వాళ్ళకి సంబంధించినటువంటి మీకు డేటా కూడా అక్కడ ఇచ్చాను చూడండి. సో తను వచ్చేసి ఐఐటి, ఓకేనా, భువనేశ్వర్ ఐఎస్బిలో జరిగాడు. సో ఇతను వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో క్రౌన్ ఐటీ అనమాట, గోల్డ్ విఐపి, యుఎస్ఏలో లెవెల్ 3. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నవదీప్ సాందో ఉన్నారనమాట, డైరెక్టర్ ఎకనామిక్స్ ఇతను. సో మీకు ఇతను వచ్చేసి మనకి ఎడ్యుటెక్, స్కేలార్, కోడింగ్, నింజాస్లో మాకు 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సంతోష్ మిశ్రా అనమాట, డైరెక్టర్ అనమాట ఏఐ ఇన్నోవేషన్కి, ఎక్స్ మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్, ఎన్ఐటి తిరుచిలో ఇతను చదివాడు అనమాట. చూసుకోండి, అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫౌండర్స్, వీళ్ళ నుంచి వచ్చినటువంటిదే ఈ ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. వీళ్ళు ఫౌండర్స్ అయితే ఇక్కడ మీకు టీచ్ చేసేటువంటి వాళ్ళు కూడా చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, ఓకేనా, నీకు ఇంజనీర్స్గా వేరే డిఫరెంట్గా కంపెనీస్లలో వర్క్ చేసేటువంటి వీళ్ళందరూ కూడా మీకు ఇక్కడ ది ఎవ్రీడే ఎడ్యుకేటర్స్గా ఉంటారనమాట. అర్థమైందా? ఇది ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ గురించి. అండ్ కమింగ్ టు స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అప్ టు 100% ట్యూషన్ ఫీజ్ సపోర్ట్ ఉంది. అది మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంది. బ్రైట్ మైండ్ స్కాలర్షిప్స్ ఉన్నాయన్నమాట, అంటే అప్ టు 50%. అంటే మీకు 12th మార్క్స్ జేఈ మెయిన్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే దాని నుంచి ఇస్తున్నారు. అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ని కూడా మీకు ఎంకరేజ్ చేయడం కోసం అప్ టు 30% అనేది ఇస్తున్నారు అనమాట. కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు మంచిగా క్రాక్ చేస్తే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ వస్తున్నాయి. మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మీకు 100% ఇస్తున్నారు. మీకు 12th మార్క్స్ జేఈ పర్సంటేజ్ ఉన్నా కానీ దాన్ని కూడా చూసి ఇస్తున్నారు అనమాట. ఇట్లా మీకు అన్ని రకాలుగా ఇస్తున్నారు. బట్ మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి వీళ్ళకి ఒక 50% మార్క్స్ అనేది మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఆల్టా స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇది మీరు రాసి క్లియర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బ్లాక్ యువర్ సీట్ అట్ ఆల్టా ఉంటుంది అనమాట. అయితే మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవరైతే హైదరాబాద్లో చదువుదాం అనుకుంటున్నారో నార్మల్గా వీళ్ళ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఒక 1000 రూపీస్ ఉంటుందండి. కానీ నేను అడిగాను, మరి మా వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్తే ఇది వచ్చేసి మీకు 100% ఫ్రీ అనమాట, నో ఫీజ్. మీరు ఓన్లీ మీరు హైదరాబాద్లో చదవాలనుకున్నట్లయితే ఎటువంటి అమౌంట్ పే చేయకుండా, అప్లికేషన్ ఫీజు అమౌంట్ ఏం పే చేయకుండా ఇది అప్లై చేయొచ్చు. దానికి సంబంధించి మనకి 26th జూన్ అనేది ఉంది కదా, ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇది ఆల్రెడీ 15th జూన్ ఓపెన్ అయింది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 27th జూన్ ఉందన్నమాట. దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇచ్చాను, మీరు చూసుకోండి. ఎటువంటి ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ అయిపోయి 27th మీరు ఎగ్జామ్ రాయొచ్చు. దానికి సంబంధించిన ప్రిపరేషన్ కిట్ కూడా మీకు ఇస్తారనమాట వాళ్ళు. అర్థమైందా? ఏ ఎగ్జామ్లు ఏమడుగుతారు ఏంటని చెప్పేసి. సో ఇది ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి. ఇది ముఖ్యంగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, కొంత న్యూవేస్ కాలేజ్లో అన్ని కాలేజ్తో పోలిస్తే వీళ్ళ ఫీజు అనేది కొంత తక్కువగా ఉంది కాబట్టి, హైదరాబాద్లో ఇయర్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి, కొంత ఎవరైతే స్టూడెంట్స్ సిఎస్సిఏలో కొంత న్యూ ఏజ్ కాలేజ్లో చదువుకుందాము, కొంత తక్కువ ఫీజు ఉన్నటువంటి మంచి కాలేజ్ ఏమైనా కావాలనుకున్నట్లయితే వారికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు నాకు మెయిల్ పంపించినప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొచ్చామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేషన్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.